అదానీ వద్ద జగన్ రెడ్డి 1750 కోట్లు లంచాలు తీసుకున్నారన్న విషయంపై దేశంలో ఎవరూ పెద్దగా మాట్లాడటం లేదు. అదానీ లాంటి శక్తి ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. కానీ కేసు బయటపడినా అమెరికాలో మాత్రం ఇలాంటి శక్తియుక్తులు పనిచేసే అవకాశం కనిపించడం లేదు. కేవలం FBI మాత్రమే కాదు, అంతర్జాతీయ మీడియాలైన రోటర్స్ వంటి సంస్థలు కూడా ఈ కేసులో అసలేం జరిగిందో కూపిలాగుతున్నాయి. వరుసగా వివరాలు బయటపెడుతున్నాయి. అటు FBI, ఇటు అంతర్జాతీయ మీడియా సంస్థలు బయటపెడుతున్న సమాచారంతో అంతర్జాతీయంగా అదానీకి, ఇండియాలో జగన్ కు సమస్యలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. 1750 కోట్ల లంచాలపై స్పష్టమైన ఆధారాలు. ఇండియాలో ప్రభుత్వ పెద్దలకు లంచాలిచ్చి అధిక ధరలతో ఒప్పందాలు చేసుకుని వాటిని చూపించి భారీగా లాభాలు వస్తాయని ఆశ చూపి అమెరికా కంపెనీ నుంచి పెట్టుబడులు రాబట్టారు అదానీ. ఆ పెట్టుబడుల్ని లంచాలుగా చెల్లించారు. దీనికి సంబంధించి అదానీకి మేనల్లుడు సాగర్ అదానీ ఫోన్లో అన్ని ఎలక్ట్రానిక్ ఆధారాలు లభించాయి. లంచాలు ఎలా చెల్లించారో కూడా ఆధారాలున్నాయని FBI తాజాగా కోర్టుకు తెలిపింది. బలమైన ఆధారాలున్న కేసుగా అక్కడి న్యాయవర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ కేసు అమెరికా చట్టాల ప్రకారం లంచాలు తీసుకున్న వారిపై కేసు కాదు. అలా లంచాలిచ్చి తమ మార్కెట్లో మ్యానిపులేషన్ చేసిన వారిపై కేసు. లంచాలు తీసుకున్నట్లుగా చెబుతున్న రాయిటర్స్, అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ ఓ పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఆ ప్రకారం అదానీ అత్యధిక లంచం ఇస్తున్నట్టుగా భావిస్తున్న ఏపీలో జగన్ ప్రభుత్వం చేసిన ఒప్పందం పూర్వపరాలను, సీక్రెట్ డాక్యుమెంట్స్ ను పరిశీలించినట్లుగా తెలిపింది. ఈ ఒప్పందానికి దాదాపుగా అన్ని శాఖలు అభ్యంతరం చెప్పాయని, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ముందుకెళ్లిపోయారని రాయిటర్స్ తెలిపింది. అదానీతో ఖచ్చితంగా డీల్ ఉండటానికి ఇదే సాక్ష్యాలని చెప్తున్నారు ఓవైపు FBI, మరోవైపు రాయిటర్స్ లాంటి సంస్థలు. లోతుగా తవ్వి ఈ వ్యవహారాన్ని బయటకు తీస్తున్నాయి. దాచేసిన దాగని నీచాలు. నిజానికి ఇలాంటి కేసులో జగన్ దొరికి చంద్రబాబు తన విశ్వరూపం చూపించుండాలి. కానీ జగన్ అదానీ వెనుక దాక్కున్నారు. మన దేశంలో లంచం ఇచ్చినోడి కంటే తీసుకున్నవాడే ప్రధాన నిరస్తుడు. అందుకే ఇక్కడ జగన్ కేసు కీలకంగా మారుతుంది. జగన్ లంచం తీసుకున్నాడు అని నిరూపిస్తే అదానికి ఇచ్చినట్లు నిరూపణ అవుతుంది. అది అదానీ గ్రూపు సంస్థలకే నష్టం చేస్తుంది. అందుకే వీలైనంతగా తొక్కిపెడుతున్నారు. కానీ బయటపడుతున్న వాస్తవాలతో తప్పించుకోవడం అంత తేలిక కాదని, ఎవరు తొక్కిపెట్టినా బ్లాస్ట్ అవటం ఖాయమని అంచనా వేస్తున్నారు.